కోతి దృష్టికి పండే విలువయ్యింది. కోతి దృష్టికి పండే విలువయ్యింది. అయ్యా దాని విలువ అంతా ఇంత అని ఎక్కువ తక్కువ అనే లెక్కలు దానికి తెలియవు కోతికి. నీ దృష్టిలో నీకు డబ్బే విలువయ్యింది. దానికి లెక్కలు, దాన్ని బట్టి నీ విలువ ఇంత అంత అని లెక్క. అయ్యా పైగా కృష్ణుడు మా కులం వాడే అని, రాముడు మా వంశము వాడేనని జెండాలు పట్టుకుంటున్నారు. అయ్యా అది దానిది వానర జాతి అని దానికి తెలిసి ఆ జాతిలో ఒక బలవంతుడైన మరి భక్తశ్రేష్ఠుడైన హనుమంతుడు ఉన్నాడని, సుగ్రీవుడు ఉన్నాడని దానికి తెలియదు. జెండాలు పట్టుకొని దాని దృష్టిలో పండే విలువయ్యింది. అంటే భగవంతుడి సృష్టి నుంచి ఏది ఫలిస్తుందో అదే దానికి విలువయ్యింది. కానీ నువ్వు సృష్టించుకున్న డబ్బే నీకు విలువయ్యింది. అంటే ఇది అశాశ్వతమైంది, అది శాశ్వతమైంది. ఏది శాశ్వతమో దాన్ని నమ్మి మరి బ్రతుకుతుంది. నువ్వు ఏది అశాశ్వతమో దాన్ని నమ్మి నువ్వు మరి దాని చుట్టూ తిరుగుతున్నావు, దాన్ని నమ్మి బ్రతుకుతున్నావు. దానికోసం ఏవేవి చేస్తున్నావు, చెప్పరానివి కూడా చేసేస్తున్నావు. కనుక అసలు చెప్పాల్సింది ఏదంటే ఏది శాశ్వతమయ్యిందో, దేని ఫలం శాశ్వతమైందో దాన్ని నమ్మి బ్రతికేవాడు గనుడు. ఏది అశాశ్వతమో దాన్ని నమ్మి దాని చుట్టూ తిరిగి బ్రతికేవాడు వాడు హీనుడు అన్నమాట, అల్పుడు. కనుక ఈ విధాన్ని చూస్తే కోతి నీకంటే గొప్పది, నీకంటే కూడా కోతి గొప్పది. జయ హనుమాన్. గుర్తుపెట్టుకో, నువ్వు అశాశ్వతాన్ని నమ్మి బ్రతుకుతున్నావు, దానికి లెక్కలేసుకుంటున్నావు, దాన్ని బట్టి నీ విలువ అంత ఎంత లెక్కలేస్తున్నావు. అయ్యా మళ్ళీ దేవుడు నా కులం వాడని, నా వంశం వాడని జెండాలు పట్టుకుంటున్నావు. అది అట్లా చేయట్లేదు. ఏది శాశ్వతమైందో దాని నుంచి ఫలించేది దానికి ఇష్టం, దాని దృష్టిలో విలువయ్యింది పండు. కనుక నీకంటే కోతే గొప్ప, శాశ్వతమైన దాన్ని నమ్మింది. అశాశ్వతమైన దాన్ని నమ్మి నువ్వు త్రులుతున్నావు కనుక నువ్వు అల్పం, దానికంటే నువ్వు తక్కువ వాడివే, అదే నీకంటే ఘనమైంది. గుర్తుపెట్టుకో. జయ హనుమాన్.